గ్రామం చివరలో ఉన్న ఆ పాత మర్రి చెట్టు కింద ప్రతి రాత్రి ఒక నీడ కదులుతూ ఉండేదట. అది మంటల్లో కాలిపోయిన ఒకరి ఆత్మ అని కొందరు, అదే గ్రామంలో కనిపించకుండా పోయిన వారి నీడ అని ఇంకొందరు చెప్తారు. కానీ ఆ నీడ నిజంగా ఎవరిది? ఈ రోజు మీకు చెప్పబోయేది ఆ మర్రి చెట్టు నీడ కథే. తెలంగాణలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం మధ్యలో దేవాలయం, ముందే బావి, పక్కనే పొలాలు. కాని ఆ గ్రామం చివరలో ఉన్నది మర్రి చెట్టు. అది ఉన్నంతవరకు ఎవరైనా దాని వైపు చూడడానికి భయపడేవారు. ఆ గ్రామ పెద్దలు ఇలా చెప్పేవారు: ఆ మర్రి చెట్టు దగ్గరకు రాత్రివేళ వెళ్ళొద్దు, అక్కడ నిన్ను చూస్తూ ఉండేవారు ఎవరో ఉన్నారు. కాని ఆ కథలన్నీ విన్నా కూడా ఒక యువకుడు మాత్రం భయపడేవాడు కాదు. అతని పేరు శివ. 25 ఏళ్ల యువకుడు. నగరం నుండి గ్రామానికి వచ్చి సర్వే చేసే ఉద్యోగం చేస్తున్నాడు. శివ అనుమానం: దెయ్యాలు ఏముంటాయి, ఇవన్నీ పెద్దల భయాలు. కాని ఒక రాత్రి ఆయనే ఆ మాటలకు అర్థం తెలుసుకున్నాడు. ఒకరోజు శివ పొలాల్లో పని చూసుకొని రాత్రికి గ్రామానికి తిరిగి వస్తున్నాడు. గడియారం అర్ధరాత్రి 1 చూపిస్తుంది. దారిన కాస్త ముందుకు నడుస్తుండగా గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. అప్పుడు అతడికి ఒక గొంతు వినిపించింది: ఇక్కడికి ఎందుకు వచ్చావ్? శివ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇది ఎవరి గొంతో అర్థం కాలేదు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. పొదల వెనుక, చెట్ల కింద, చుట్టూ చీకటిలో ఎవరు కనిపించలేదు. కొద్దిసేపటికి మళ్ళీ పోయి వెళ్ళు, ఇది ఈసారి దగ్గరగా వినిపించింది. లాంతర్ పట్టుకొని శివ ముందుకు నడిచాడు. బాట చివర మర్రి చెట్టు. అదే చెట్టు కింద ఎవరన్నా కూర్చుని ఉన్నట్టుగా ఒక ఆకారం కనిపించింది. కాని శివ దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ ఆకారం వెనక్కి కదిలింది. మంటల్లో కాలిపోయిన నీడ. శివ చెట్టుకు కేవలం 20 అడుగుల దూరంలో ఉన్నప్పుడు పొరపాటున టార్చ్ లైట్ అరిపోయింది. చీకటి పూర్తిగా కమ్ముకుంది. అప్పుడు ఒక గట్టిగా మర్మోగిన నవ్వు. శివ గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. టార్చ్ మళ్లీ ఆన్ చేయగానే చెట్టుపైన ఉన్న కొమ్మల మధ్య కుడివైపున ఒక అమ్మాయి నీడ నిల్చుంది. ఆమె శరీరం పూర్తిగా నల్లగా ఉంది. కాళ్లు నేలను తాకడం లేదు. జుట్టు చెట్టు కొమ్మలంతా పొడవుంది. ముఖం మాత్రం గమనించి చూసినా కనిపించనంత రీతిగా చెదిరిపోయి ఉంది. శివ వెనక్కి తొంగి చూస్తూనే ఉండగా ఆ నీడ కాస్త కిందకి జారింది. శివ రక్తం గడ్డకట్టింది. శివ పరుగు పెడుతూ గ్రామం లోపలికి వచ్చాడు. అతడి అరుపులు విని సర్పంచ్, పెద్దలు బయటకి వచ్చారు. శివ భయంతో వణుకుతూ అన్నాడు: చెట్టు పక్కన ఎవరో ఉన్నారు, అమ్మాయి కాలిపోయినట్టుంది, కాళ్ళు కూడా లేవు. గ్రామ పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. సర్పంచ్ నెమ్మదిగా అన్నాడు: అది వేణులక్ష్మి. శివ ఆశ్చర్యపోయి, ఎవరు? సర్పంచ్ మాట్లాడుతూ: 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక అమ్మాయి. ఆమె ఇంటికి మంటలు అంటి కాలిపోయింది. చనిపోయిన చోటే ఆ మర్రిచెట్టు ఉంది. ఆమె ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతోందని నమ్మకం. పెద్దవాళ్ల మాటల్లో భయం స్పష్టంగా కనిపించింది. కాని శివ మాత్రం నమ్మలేదు. రెండో రాత్రి నిజం చూడాలి అన్న పట్టుదల. శివ తనను ఎవరు భయపెడుతున్నారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది దయ్యం కాదు, ఎవరో నటిస్తున్నారు. అతడు రాత్రి 12 గంటలకు మళ్లీ ఆ చెట్టు వైపు వెళ్లాడు. ఈసారి చేతిలో లాంతరు, ఫోన్ టార్చ్ రెండూ ఉన్నాయి. శివ చెట్టు దగ్గర అవుతుండగా ఈసారి చలిగాలి వీసింది. గాలి శబ్దం, ఆకులు రాలుతూ ఏదో వేరే రకం వాతావరణం. చెట్టు కిందకు చేరాక ఆకస్మికంగా నన్ను ఎందుకు చూడలేదు? ఈసారి అది కేవలం శబ్దం కాదు, అతని వెనక నుంచే వచ్చినట్టుంది. శివ తిరిగాడు. ఎవరూ లేరు. ఆ సమయంలో లాంతరు ఆరిపోయింది. ఫోన్ లైట్ ఫ్లిక్కర్ అయింది. చీకటిలో అతని ముందే ఒక నీడ నెమ్మదిగా పెరుగుతూ, రూపం మారుతూ అతడి వైపు వచ్చింది. శివ వెనక్కి తగ్గాడు. నిజం బయటపడింది. టార్చ్ ఒక్కసారిగా వెలిగింది. అప్పుడు కనిపించింది ఒక రియల్ నీడ కాదు, ఒక మనిషి. అతడు ముఖానికి బూడిద రాసుకొని, జుట్టు విడిచేసి, తెల్ల దుస్తులు వేసుకుని ఆ అమ్మాయి ఆత్మలా నటిస్తున్నాడు. శివ అరిచాడు: ఎవరు నువ్వు? ఎందుకు భయపెడుతున్నావ్ గ్రామస్తులను? ఆ మనిషి నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వులో పిచ్చి ఉంది. నీకు తెలుసా, ఇది నిజంగా నా చెల్లి మరణించిన ప్రదేశం. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఆమె కథను భయంలా మార్చి
ప్రతి ఒక్కరికి చూపిస్తున్నా. శివ షాక్ అయ్యాడు. అయితే అసలు దయ్యం ఏదీ లేదా? అతడు నవ్వాడు. కాదు, కానీ నీడలు మాత్రం ఉన్నాయి. ప్రతి మనిషి తన భయంతోనే తన నీడను సృష్టించుకుంటాడు అంటూ అతడు చెట్టు పక్కన ఉన్న తెల్లని బట్టలను, బొగ్గు పొడి, బూడిదను చూపించాడు. అది ఒక మానవ ఆట. ఓ భయాన్ని ఆధారంగా తీసుకొని గ్రామాన్ని అబద్ధంతో వణికించడం. శివ వెంటనే సర్పంచ్కి చెప్పి అతన్ని పట్టించాడు. కాని కథ ఇక్కడితో ముగియలేదు. అయితే అతన్ని పట్టుకుని గ్రామానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. మర్రిచెట్టుపై కొమ్మల దగ్గర నిజమైన ఒక అమ్మాయి నీడ కదిలింది. శివ గమనించాడు. ఆ నీడకు కాళ్ళు లేవు. శరీరం పూర్తిగా పొగలా ఉంది. గ్రామ పెద్దలు భయంతో వెనక్కి జరిగారు. ఆ నీడ చెట్టు నుంచి కిందకి జారుతూ వాళ్లను చూస్తూ చెప్పినట్టు అనిపించింది. ఇప్పుడు తెలుసుకున్నారా? నా కథ ఎవరూ నటించలేదు. ఒక్కసారిగా చుట్టూ గాలి గట్టిగా వీచింది. ఆ నీడ చెట్టు వెనుకకి మాయమైపోయింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజం ఇప్పుడు కనబడుతుందా? శివ మాత్రమే ఆ నీడను క్లియర్గా చూశాడు. అతడి మొహం తెల్లగా మారిపోయింది. అతడు చెప్పాడు, నిజంగా ఎవరో ఉన్నారు. అది మనిషి కాదు. గ్రామ పెద్దలు నిశ్శబ్దంగా ఉన్నారు. మర్రిచెట్టు ఇంకా అదే విధంగా నిలబడి ఉంది. పొద్దున్న పగటి వేళ కూడా ఆ నీడ అక్కడే తిరుగుతున్నట్లే అనిపిస్తోంది. శివ గ్రామం విడిచి వెళ్లే రోజు చివరిసారి చెట్టు వైపు చూశాడు. భయంతో కాదు, ఒక విషాదంతో. ఎందుకంటే ఆ చెట్టు కింద ఇంకా ఎవరో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నట్టుంది. ఎవరూ చూడని, ఎవరూ వినని, కాని ఇంకా అక్కడే ఉన్నది ఒక నీడ. మర్రిచెట్టు నీడ ఇప్పటికీ రాత్రి 12 గంటలకి ఒకసారి కదలి వస్తుదంట. With Kids Vlogs 2020, subscribe now.